రాష్ట్రంలో వరుసగా ఎన్ని ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారట్లేదు. తాజాగా నిర్మల్ జిల్లా అనంతపేటలోని కేజీబీవీ పాఠశాలలో 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉడకని అన్నం తిని విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అందులో 5 విద్యార్థినుల పరిస్థితి మెరుగ్గా ఉందని, మరో 5 డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ఇదే విషయం పట్ల ఎంఈఓను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధుల్లో చేరినట్టు చెప్పారు. అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని, దానిని తిన్న విద్యార్థినులు వాంతులు చేసుకున్నట్టు తెలిపారు. విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురైంది. వాళ్ళకి అపెండిక్స్ ప్రాబ్లం వల్ల సాయంత్రం భోజనం చేసిన తర్వాత కడుపు నొస్తున్నదంటే హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. 10 మంది విద్యార్థులను, అందులో 5 ఓకే ఉన్నారు. ఇంకో 5 కొంచెం వాళ్ళకు గతంలో అపెండిక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు డాక్టర్స్ దగ్గర వెయిటింగ్లో ఉన్నారు. కాబట్టి హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్ చేసి పంపిస్తాము. రాష్ట్రంలో వరుసగా ఎన్ని ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారట్లేదు. తాజాగా నిర్మల్ జిల్లా అనంతపేటలోని కేజీబీవీ పాఠశాలలో 10 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉడకని అన్నం తిని విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు. వారిని మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అందులో 5 విద్యార్థినుల పరిస్థితి మెరుగ్గా ఉందని, మరో 5 డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచారు. ఇదే విషయం పట్ల ఎంఈఓను వివరణ కోరగా భోజనం తయారు చేసే నిర్వాహకులు కొత్తగా విధుల్లో చేరినట్టు చెప్పారు. అన్నం వండడంలో సరైన అవగాహన లేక కొంతమేర ఉడకలేదని, దానిని తిన్న విద్యార్థినులు వాంతులు చేసుకున్నట్లు తెలిపారు.